వెల్కమ్ టు డబుల్ 7 మీడియా. నేను మీ ఆదినన్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని కూటమి పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాల్లోని ముఖ్యమైన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు కూటమి ప్రభుత్వం. దీంతో కొంతవరకు ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, ఈ 3 పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈ 3 పథకాలు ఎప్పుడు అమలవుతాయని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు, అర్హులైన ప్రజలందరూ. అయితే ఇప్పుడు తల్లికి వందనం గురించి మాత్రం ఎక్కువగా చర్చ జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కింద ఒక్కో కుటుంబంలో ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో వేసేవారు సంవత్సరానికి. తర్వాత ఆ 15,000 రూపాయలలో 2,000 రూపాయలు కోత పెట్టి 17,000 రూపాయలు వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు వేసేది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం దాదాపు 57 లక్షల మంది విద్యార్థుల తల్లులకు అమ్మఒడి పథకం వేస్తూ ఉండేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంటారు. అయితే కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా ఏడాదికి 15,000 రూపాయలు వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 8 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు తల్లికి వందనం పథకం గురించి కూటమి నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2025 జూన్కు ఒక ఏడాది అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు డబ్బులు వేయాలి కూటమి ప్రభుత్వం. అయితే 2025 జూన్లో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడంతో ఒక సంవత్సరం కోత కోసినట్లయింది. 2024, 2025 సంవత్సరానికి విద్యార్థులకు తల్లికి వందనం పథకం అందదు. అంటే అప్పటికి ఒక సంవత్సరం ఎత్తిపోయినట్టుంటుంది. తర్వాత 4 సంవత్సరాలు ఉంటుంది. ఈ 4 సంవత్సరాలలో మరో 2 సంవత్సరాలు తల్లికి వందనం పథకం అమలు చేస్తే చివరికి ఎన్నికల సమయంలో ఒక సంవత్సరం తల్లికి వందనం పథకం అందించే అవకాశం ఉండదు. ఆ విధంగా ఆలోచిస్తే 2 సంవత్సరాలు తల్లికి వందనం పథకం విద్యార్థులకు అందదనే ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు అందించేవారు. 57 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి పథకం అందించేవారమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం ద్వారా 15,000 వేయడం జరుగుతుందన్నారు. అంటే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో వైసీపీతో పోలిస్తే కూటమి నాయకులు చెప్పిన ప్రకారం మనం ఆలోచిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అయితే విద్యాశాఖ చెప్తున్న లెక్కల ప్రకారం 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు గుర్తించారు. ఈ 81 లక్షల మంది విద్యార్థులతో పోలిస్తే ప్రస్తుతం 69 లక్షల మంది విద్యార్థులు తల్లికి వందనం పథకంకు అర్హులని విద్యాశాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీరందరికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతి ఏడాది ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు వేయాల్సి ఉంటుంది. అయితే ఈ భారం చూస్తే చాలా పెద్దదవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్రం అప్పుల్లో ఉంది. మరి కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పిన ప్రకారం ఇంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం అందిస్తారా, లేదా వైసీపీ ప్రభుత్వం లాగా ఒక్కో కుటుంబంలో ఒక్కో విద్యార్థికి మాత్రమే తల్లికి వందనం పథకం అమలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే తల్లికి వందనం పథకంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే అమ్మఒడి పథకం అమలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే తల్లికి వందనం పథకం 1 సంవత్సరం ప్రభుత్వం కోత కోయబోతుంది. 1 సంవత్సరం విద్యార్థులకు తల్లికి వందనం పథకం అందదు అనేది మాత్రం తెలుస్తుంది.